గ్లోబల్ సమ్మిట్లో మాజీ సీఎం కేసీఆర్ హైలైట్ అయ్యారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఆయన ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికపైనే అంతకు మించిన ప్రశంసలు లభిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్లో ఆఖరి రోజున అనూహ్య ముగింపు మొత్తం కార్యక్రమానికే హైలైట్ గా నిలిచింది. నైట్ షోలో డ్రోన్లు మెరిసినట్లు కేసీఆర్ పేరు తళుక్కున మెరిసింది. ఆయన సృజించిన తెలంగాణ మోడల్ను 10 ఏళ్ల ప్రగతిని గ్లోబల్ లీడర్స్ వేణోళ్ల పొగుడుతుంటే ముఖ్యమంత్రి ముఖం వాడిపోయింది. చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, కొన్ని గుర్తులు చెరిపేస్తే చెరిగిపోవు. 100 కోట్లు ఖర్చు చేసి సొంత ప్రచారం చేసుకుందామనుకుంటే సీన్ రివర్స్ అయింది. వచ్చిన ప్రముఖులు అదే వేదికపై సీఎం ముందే తెలంగాణ 10 ఏళ్ల జైత్ర యాత్రను ప్రశంసించారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ మోడల్కు కితాబిచ్చారు. వాళ్ళేమీ ఆషామాషి ఆహ్వానితులు కారు. ఒకరు ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, మరొకరు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్. వీళ్లే కాదు, ఈ వేదికపై మిగతా పలువురు ప్రముఖులు కేసీఆర్ పాలన అదరహో అంటూ పొగిడేశారు. 10 ఏళ్ల అభివృద్ధిని ప్రశంసించారు. గ్లోబల్ సమ్మిట్లో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కేవలం 10 ఏళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందని కొనియాడారు. అలానే గత 10 ఏళ్లలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి సాధించిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా ప్రశంసించారు. ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, వెనుకబాటుతనం, వివక్షకు మారుపేరుగా ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి గ్లోబల్ సమ్మిట్ కు తెరమీదకు తెచ్చారు. కానీ కథ అడ్డం తిరిగింది. సమ్మిట్ కు వచ్చిన ప్రతినిధులు కేసీఆర్ ను పొగిడారని, ఇది 10 ఏళ్ల పాలనకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. వాళ్ల పొగడ్తల్ని పక్కన పెడితే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కేవలం 10 ఏళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది. దశాబ్ద కాలంలోనే జీఎస్డీపీ 3 పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచింది. సమ్మిళిత వృద్ధికి తెలంగాణ ఒక మోడల్గా ఎదిగింది.